హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ నిశాంత్ రెడ్డి, న్యూరో ఫిజిషియన్. ఫ్యూ డేస్ బ్యాక్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. 28 ఇయర్స్ మెయిల్. తను మా దగ్గరికి రావడం లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయట్లేదని వచ్చారు. అయితే మా దగ్గరికి రాకపోక ముందే 1 వీక్ ముందు నుంచి ఎడం చెయ్యి ఎడం కాల్లో జోమ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దగ్గర ఉన్న వేరే డాక్టర్స్ కలిశారు. అంతేకాకుండా పసరు కూడా తాగారు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చే ఒక్క రోజు ముందు చెయ్యి కాలు పడిపోయింది. సో మా దగ్గరికి రావడం వల్ల మేము డౌట్ వచ్చి ఎంఆర్ఐ తీపిచ్చామండి. ఎంఆర్ఐలో చూస్తే మనకు ఇక్కడ వైట్గా కనపడుతుంది కదా, ఇదంతా బ్రెయిన్ డ్యామేజ్ అండి. తలలో రక్తం గడ్డగట్టడం వల్ల ఈ పార్ట్ అంతా బ్రెయిన్ డ్యామేజ్ అయింది. దీనివల్లే తనకు ఎడం చెయ్యి ఎడం కాలు పడిపోయింది. ఇదే కాకుండా మనము యాంజియోగ్రామ్లో చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి ఎంఆర్ యాంజియోగ్రామ్ బ్రెయిన్ దీంట్లో చూస్తే ఇది ఇటువైపు నార్మల్ సైడ్ ఉండేది, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న రక్తనాళం బాగా నిండుగా బలంగా ఉంది. రైట్ సైడ్ ఉన్న రక్తనాళము పలచబడింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, తనకు డ్యామేజ్ ఉండేది రైట్ బ్రెయిన్లో ఉండి, కాబట్టి ఎడం చెయ్యి ఎడం కాలు పడిపోయింది. ఓకే, సో ప్రస్తుతానికి పేషెంట్ స్టేబులే ఉన్నారండి. కొద్దిగా పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నారు. అయితే ఈ కేసు వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తనకు స్మోకింగ్, ఆల్కహాల్ అని 2 హ్యాబిట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా తీసుకుంటారు. సో ఈ 2 హ్యాబిట్స్ ఉన్నప్పుడు తక్కువ వయసులో ఉన్న పెరాలసిస్ రావచ్చు. రెండోది, ఒక వారం క్రితమే ఎడం చెయ్యి కాలు జోములు వచ్చాయి, అంటే అప్పటికే తలలో రక్తం గడ్డ కట్టింది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా సిటీ స్కానో ఎంఆర్ఐ స్కానో తీసుకుంటే, దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసింటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. పైగా వీళ్ళు అటు ఇటు తిరుక్కుంటా పసురు ఇవన్నీ తాగారు. సో అందరి కేసెస్లో పసురు తాగడం వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ఈ కేసులో మనకు నిరూపితం కావట్లేదు. థ్యాంక్ యూ.